ప్రభుత్వాలని భయపెడుతున్న ఈ సైబర్ స్కామర్లు నేడు అసోంలో గ్రేడ్ 3 పోస్టులకు ఎంపిక పరీక్షలు జరుగుతున్నాయి. సైబర్ మాల్ ప్రాక్టీస్ కు భయపడి కీలక నిర్ణయం తీసుకుంది అక్కడి ప్రభుత్వం. పరీక్ష ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు. అయితే మొబైల్ ఇంటర్నెట్ మొబైల్ డేటా సేవలు రాష్ట్ర వ్యాప్తంగా నిలిపివేసింది. రైట్, ఇక సైబర్ స్కామర్లు ప్రభుత్వాన్ని భయపెడుతున్నాయి. అసోంలో నేడు గ్రేడ్ 3 పరీక్ష జరగనుంది. దీంతో ప్రభుత్వం మొబైల్ ఫోన్ ఇంటర్నెట్ సేవలను బంద్ చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా అసోసియేట్ ఎడిటర్ రాజు అందిస్తారు. రాజు. రైట్ సువర్ణ, మొత్తం మీద ఏదైతే సైబర్ స్కామర్లు ఏ విధంగా ప్రభుత్వాలను భయపెడుతున్నారు అనేది ఇప్పుడు స్పష్టంగా తెలుస్తుంది. ఎస్పెషల్లీ సైబర్ స్కామ్స్ తోటి ప్రజల ఖాతాలను హ్యాక్ చేయడం కావచ్చు, అంతేకాకుండా అనేక రకాలుగా ఆర్థిక ఇబ్బందులు కూర్చేయడం, వాళ్ళ బ్యాంకు ఖాతాల నుంచి నగదును తస్కరించడం ఇప్పటి వరకు కూడా చూసాం. అయితే ఇటీవల కాలంలో ప్రభుత్వ సంబంధించినటువంటి ఉద్యోగ ఎంపిక పరీక్షలు జరిగేటువంటి సందర్భంలో వాటిలో హైటెక్ కాపీకి పాల్పడుతున్నారు అనేటటువంటి వాదన వ్యక్తం కావడం, అంతేకాకుండా ఇటీవల జరిగినటువంటి నీట్ ఎగ్జామ్ కావచ్చు, అంతేకాకుండా కొన్ని ఎగ్జామ్స్ కి సంబంధించినటువంటి అంశాల్లో ఈ సైబర్ కి సంబంధించినటువంటి మాల్ ప్రాక్టీస్ జరుగుతుందని చెప్పేసి గుర్తించారు. ఈ నేపథ్యంలోనే అస్సాం ప్రభుత్వం ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. అంటే స్కామర్లకి ఏ విధంగా ప్రభుత్వాలు భయపెడుతున్నాయనే దానికి ఇది ఒక ప్రత్యక్ష ఉదాహరణ అని చెప్పుకోవచ్చు. ఇవాళ అస్సాంలో గ్రేడ్ 3 పోస్టుల భర్తీ కోసం రాత పరీక్ష జరగబోతోంది. దీనికి సంబంధించి ఇవాళ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు ఈ పరీక్ష జరగబోతోంది. అయితే ఈ పరీక్షకు సంబంధించి ఎస్పెషల్లీ ఈ ఎగ్జామ్ నిర్వహించేటువంటి సందర్భంలో ఎవరైనా సరే ఈ ఫోన్ లైన్ ఆధారంగా వాయిస్ కాల్, అలాగే బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ ఏదైతే ఉందో దీని ద్వారా సైబర్ మాల్ ప్రాక్టీస్ పాల్పడతారనేటువంటి ఉద్దేశంతో ఈ సమయంలో అంటే పరీక్ష జరిగేటువంటి 10 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు కూడా మొబైల్ ఇంటర్నెట్, అలాగే మొబైల్ డేటా, అలాగే మొబైల్ వైఫై సేవల్ని నిలిపివేయాలని చెప్పేసి నిర్ణయం కూడా తీసుకున్నటువంటి పరిస్థితి. కేవలం పరీక్ష జరుగుతున్నటువంటి 2305 కేంద్రాల్లోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రస్తుతానికి ఈ నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ఆ జీవోను కూడా ఆ రాష్ట్ర హోం రాజకీయ శాఖ అదనపు ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి అజయ్ తివారీ విడుదల చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో మొత్తానికి సైబర్ స్కామర్లు ఏ విధంగా ఇక్కడ ప్రజల్ని, వ్యక్తుల్ని ఏ విధంగా అయితే టార్గెట్ చేశారో చివరికి వ్యవస్థను కూడా టార్గెట్ చేసి బ్యాంకుల నుంచి కూడా భారీ ఎత్తున డబ్బులను కాజేసినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు ప్రభుత్వాలు సైతం సైబర్ స్కామ్లు కట్టడి చేయడం కోసం తీసుకుంటున్నటువంటి చర్యల్లో భాగంగా ఏకంగా మొబైల్ కి సంబంధించినటువంటి ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడం అనేది నిజంగా కలకలం రేపుతోంది. అంతేకాకుండా సైబర్ స్కామ్లకు సంబంధించినటువంటి తీవ్రతకు ఇది అద్దం పడుతుందని చెప్పుకోవచ్చు. సువర్ణ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రాజు.